హే గైస్, వెల్కమ్ బ్యాక్. ప్రస్తుతం నేను హిందూపురం గుడ్డంకి అయితే రావడం జరిగింది. ఇక్కడ కనపడుతుంది కదా మన రంగనాథ స్వామి గుడి. అక్కడే మనకు ఇక్కడ గణేశుల్ని నిమజ్జనం చేయడానికి ఇక్కడ మనకు కోనేరు అయితే ఉంటుంది, చూసుకోవచ్చు. కొన్నేళ్ల నుంచి మనకి ఇక్కడే అనమాట గణేశుని నిమజ్జనం అయితే చేసేది. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ చెత్త చెదారం ఉంది. ఈ కోనేరులో ప్లాస్టిక్ బాటిల్స్ అన్నీ ఉన్నాయి. మన మున్సిపాలిటీ వర్క్ అయితే చేస్తుంది అనమాట. ఆల్రెడీ స్టార్ట్ చేసింది. దీంట్లో నీళ్లు వదిలినారనమాట. ఇంతకుముందు చాలా తక్కువ ఉండేటివి నీళ్లు. దాదాపు 10 రోజుల నుంచి నీళ్ళు అయితే వదులుతున్నారు దీంట్లోకి. సో ఇక్కడ ఉన్నటువంటి ప్లాస్టిక్ను కూడా మున్సిపాలిటీ వాళ్ళు క్లీన్ చేస్తారు. నిమజ్జనం అయ్యేపాటికి క్లీన్ చేస్తారనమాట. నిమజ్జనం రోజు ముందునే క్లీన్ చేస్తారు. దయచేసి మీకు అందరికీ నేను చెప్పేది ఏమి అంటే, గణేశుని నిమజ్జనం చేసే ముందునే మొత్తం అక్కడ ఏంటో ప్లాస్టిక్ ఉండొచ్చు, లేదంటే పూలు ఉండొచ్చు, ప్రతిదీ మొత్తం అన్నీ సైడ్కి తీసేసి గణేష్ విగ్రహాన్ని మాత్రమే మీరు దీంట్లోకి నిమజ్జనం చేయవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ప్లాస్టిక్ మీకే తెలిసి ఉంటుంది, అది అసలు డికంపోజ్ అవుదు అనమాట. ఇక్కడే మీరు ఇలానే వేస్తుంటే ఇక్కడ ప్లాస్టిక్ పేరుకొని పోతుంది. మళ్ళీ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకు గణేశులని వేయడానికి మనకు స్థలం సరిపోదు అనమాట. ఇప్పటికే ఇది చాలా చిన్నగా ఉంది. మీరు ఇలానే దీన్ని పొల్యూషన్ చేసుకుంటూ పోతుంటే మనకు చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. హిందూపురంలో నిమజ్జనం చేయడానికి గణేశులు దయచేసి ప్రతి ఒక్కరూ కొంచెము బాధ్యతగా తీసుకొనేసి ఇక్కడిని జస్ట్ వినాయకులనే నిమజ్జనం చేయండి. అది వేరే మట్టి వినాయకులనే మ్యాక్సిమం ఇక్కడ నిమజ్జనం చేయండి.